జరిగింది. కేసు రిజిస్టర్ అయింది. 6వ తారీఖు పిలిపించుకున్నారు, ఇంటికి పంపించారు, మళ్ళీ పిలిపించుకున్నారు, 7 మళ్ళీ పిలిపించుకున్నారు, 8 పిలిపించుకున్నారు. ఇది చేసేసి డబ్బులు డిమాండ్ చేస్తే ఇవ్వలేదని చెప్పేసి లాస్ట్లో విపరీతంగా కొట్టి హెరాస్ చేసే 3-4 రోజులు కొట్టేసి చేసి గంజా గట్టి పెట్టి రిమాండ్ పెడితే 20 రోజులు జైల్లో ఉండి పాపం వచ్చినాడు. ఖచ్చితంగా పోయిన శుక్రవారం ఈ టైంకి వచ్చినాడు, మళ్ళీ ఈ శుక్రవారం కల్లా పాపం మర్చిపోయాడు. అంత ఘోరంగా హెరాస్మెంట్, టోటల్ హెరాస్మెంట్. అసలు యాక్చువల్ మొన్న పాపం మన వెన్నుపోటు మైదుకుల కార్యక్రమం జరిగింది కదా, దానికి పాపం వచ్చాడు. దానికి వచ్చి బాబు వచ్చారు, ఇది చేసేదని మళ్ళీ ఆవిడ బెదిరించబడి కదా ఇంకా మంచి ఇది అయిపోయాడు. చాలా సెన్సిటివ్. ఏ పొద్దు జైలు మొహం చూడ పాపం. ఏదో ఈ పూలతో పెట్టుకొని రోడ్డు మీద అప్పుకుంటా పాపం ఏదో చేస్తున్నారు ఇద్దరు పిల్లలు. నేను వచ్చాను, ఎస్పీ గారు కూడా కలిసాము. ఆయన ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చింది ఒకటి, ఎఫ్ఐఆర్ కట్టమని. ఎఫ్ఐఆర్ కూడా కట్టించాము. నేను కట్టకపోతే మేము బాడీ తీసుకెళ్ళి మేము పోలీస్ స్టేషన్లో పెడతాం, మేము అంటే ధర్నా చేస్తామని గట్టి కూర్చుంటే ఎస్పీని అడిగితే ఎస్పీ కేసు ఎఫ్ఐఆర్ కట్టారు. ఇది ఇన్స్పెక్టర్ మీద, సిఈ మీద ఎఫ్ఐఆర్ కట్టారు. సిఈ మీద ఈవెంతో కంప్లైంట్ ఇప్పించి ఎఫ్ఐఆర్ కట్టించాం. సో మీ ఎఫ్ఐఆర్ మీద మనం ఫైట్ చేయాలి, లీగల్ ఫైట్ చేయాల్సి మనం చేసుకోవాలి. ఎస్పీ అయితే ఖచ్చితంగా సార్ చెప్ప ఓకే, తప్పకుండా చేద్దాము. పిల్లలు ఎవరు, 2 పిల్లలు 6వ తరగతి చదువుతున్నారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. వాళ్ళు కూడా చేసేస్తాము. పాపం చాలా బాధలో ఉన్నారు. అంతా ఊరు కూడా ఈ లెక్కలు ఆడుకోవడం అంతా బంధువులతో ఎక్కువ ఇక్కడ అంతా నేను అంతా చాలా మంది పాపం ఉన్నారు, చాలా బాధపడ్డారు అసలు. వాళ్ళు 2 ఏమోలే దారిద్ర అవుతారు. అదే మా ఉంది ఈరోజు ఓదార్చాడు, ఇక్కడే ఉంది పక్కన బాబు మాట్లాడండి. ఆమెకి ఇచ్చేసి చంపేశారు, నా భర్తని హింసించి చంపేశారు. నా పిల్లలు ఎట్లా సార్ నన్ను బతకలేను, ఎట్ట బతకాల? నా పిల్లలు నా భర్త ఆదరణ ఉండేది సార్. నాకు ఏం బతకాలన్నా నేను ఏం చేస్తే నువ్వే చేయాలన్నా, లాస్ట్కి ఏం చేయలేని పరిస్థితి. నేను మండే రాగాలని డిసైడ్ అయినా, నాకు ఏం చేయలేదన్నా. నువ్వే కాపాడాలన్నా, మీ చెల్లి అనుకొని కాపాడాలి. ఇదం రెడ్డమైంది నేను మా బావ చనిపోయింది. నమస్తే అన్న, నేను 2 వేల పడినా అన్నా. రఘురాముడి నిన్న బాగా యాక్టివ్ ప్యాక్ట్ తీసుకున్నారు, మన వాళ్ళు అందరూ వచ్చినారు. రవీంద్రనాథ్ రెడ్డి వచ్చినాడు, మన డిప్యూటీ సీఎం వచ్చినాడు, ఎక్స్ సురేష్ బాబు వచ్చినారు, అందరూ వచ్చినారన్నా. కేవలం డబ్బు కోసం వేధించి కొట్టి చంపినారు. వేధించి కొడితే వాడు తట్టుకోలేక మానసికంగా హింసించినారు, దాంతో చనిపోయినాడు. కరెంటు పట్టుకొని చనిపోయినాడు. వీళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. వీళ్ళకు ఇబ్బందికరమైన పరిస్థితి. అతను ఉంటేనే బతికే పరిస్థితి, లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అవినాష్ చెప్తాను, వచ్చి అవినాష్ దగ్గర వచ్చి సాయం చేసి కూడా పోతాడు. రఘురామరెడ్డి ఇద్దరు కలిసి రఘురాముడి ఉన్నాడు, సాయం కూడా చేస్తారు. రఘురాముడి కూడా చాలా వెరీ యాక్టివ్ పార్టీ తీసుకున్నాడు. నిన్న నేను కూడా నా ప్రోగ్రామ్ కాదు నెక్స్ట్ జిల్లాకు వచ్చినప్పుడు తప్పకుండా రండి. నేను కూడా ఇంటికాడికి వచ్చేట్టుగా పెడతాను. సరే అన్న. ఇదన్న వాళ్ళ తమ్ముడు మాట్లాడతాడు, ఒక్క నిమిషం అన్న. సురేంద్రారెడ్డి అన్న. హలో అన్నా, ఏమంటే అదే మనం వైసీపీ అనే దురుద్దేశంతో ఏమైందంటే కేసు ఉద్దేశపూర్వకంగా యాక్చువల్ 9 మంది మీద పెట్టి
మళ్ళీ పంపించిన తర్వాత ఈయన సపరేట్గా వైసీపీ కార్యకర్త కదా ఆ పక్క పిలిచి కొట్టారు సార్ దారుణంగా. వీళ్ళు రోడ్డు మీద యాక్చువల్గా పిలిపించి నువ్వు డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు డిమాండ్ నేను ఎందుకు తప్పు చేయలేదు కదా, నేను ఎందుకు కట్టాలన్నాడు. తర్వాత ఇంకోటి ప్రెజర్, ఇంకోటి ఏంటంటే మెయిన్ ఏంటంటే మన వైసీపీ అనే ముద్ర ఉంది కదా, ఆ ముద్ర తప్పు మనం చేసుకున్న నేరంలాగా భావించి దారుణంగా సార్. ఇప్పుడు రోడ్డు ఎందుకంటే నేను చిన్నప్పుడు 6 నెలల పిల్లప్పుడు మా అక్క సంవత్సరం అన్నప్పుడు మా నాన్న చిన్న గుండె పొట్టు చనిపోయాడు సార్. మా తాత వాళ్ళంతా సాగారు. సో ఏదన్నా పార్టీ తరఫు నుంచి పిల్లలకు ఆర్థికంగా మీరు ఎందుకంటే మీ తోబుట్టు అనుకోండి సార్, ఆర్థికంగా ఖచ్చితంగా మాకు సాయం చేయాలి సార్. ఇంకొకటి మన నిన్న కూడా పొలిటికల్ గా మనకు ఈ లోకల్ పోలీసుల వాళ్ళంతా ప్రెజర్ తెచ్చారు, కేసు కట్టాము. సో మన రెడ్డి మామలు అన్నదమ్ములు బాగా సపోర్ట్గా నిలబడి మాకు చేశారు సార్. మన రఘురాముడు సార్ అయితే మనందరూ దగ్గరుండి అన్ని చేయించారు నిన్న. ఇది మాత్రం మర్చిపోదు సార్, మాకు మాత్రం కుటుంబం న్యాయం చేయాలి సార్. పిల్లలు ఎందుకంటే స్కూల్ కూడా స్టార్ట్ అవుతున్నాయి, మీరు ఏదైనా సాయం చేసి పిల్లలు ఆదుకోవాలి సార్. ఓకే. అదే అయినా శశిలత మళ్ళీ వస్తున్నాను, వచ్చేసి కూర్చొని చేసేది కూర్చొని చేసేటప్పుడు కడప కొంచెం ఇంటికాడికి వచ్చి చేసిపోతున్నాను. చేద్దాం. అదే తప్పకుండా చేద్దాం.